ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన నిత్యం మనతో ఉన్నాడు గనుక ఆయన ఆదరిస్తూ ఉంటాడు. మన ఆత్మను ఆదరిస్తాడు ఆయన, మన ప్రాణాలని ఆదరిస్తాడు, సేద తీరుస్తాడు ఆయన. బంధువులు పట్టించుకోకపోయినా, అన్నదమ్ములు పట్టించుకోకపోయినా, అక్కచెల్లెళ్ళు పట్టించుకోకపోయినా, అంతవరకు కూడా ప్రాణ స్నేహితులుగా మెలిగినటువంటి వారు పట్టించుకోకపోయినా పరిశుద్ధాత్మదేవుడు మాత్రం మనతో నివసించును, మనలో ఉండును కనుక ఆయన ఆదరిస్తానే ఉంటాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరు ఇక్కడ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని ప్రభు ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉంటారు, వాళ్ళందరిలో పరిశుద్ధాత్మదేవుడు నివాసం చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఎవరైనా ప్రభువును నమ్మకపోతే, యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. సుగుణమ్మ గారు ప్రభువును నమ్ముకొని బాప్తిసం తీసుకొని దాదాపుగా ఒక 30 సంవత్సరాలు అయింటుందా సుగుణమ్మ గారు? 40 అయిందా? 40 ఏళ్ళు ఏంటిదా? 30 ఏళ్ళు. పరిశుద్ధాత్మదేవుడు ఆమెతో ఉన్నాడు, ఆమెలో నివసిస్తూ ఉన్నాడు. మన మాటలు ఏం పెద్ద ఆదరించవు, దేవుడే ఆదరించేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా పరిశుద్ధ ఆత్మను మనం పొందుకుని ఉన్నాం. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. చూడండి, మరొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం, 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. చూడండి, దేవుడు ప్రభువారు చేసినటువంటి ఏర్పాటు. కలవరపడొద్దు, వెరవద్దు. నేను మీకు పరిశుద్ధాత్మ అనేటువంటి ఆదరణకర్తను ఇస్తున్నాను. ఆయన మీతో ఉండును, మీలో నివసించును. కాబట్టి కలవరపడొద్దు, వెరవద్దు అని ప్రభువారు ఇక్కడ తెలియజేయడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయం 26వ వచనం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 15వ